ఫ్రెండ్స్, రైల్వే జాబ్ సాధించాలంటే కోచింగ్ తీసుకోవాలన్నా అనేది ప్రధానమైన ఒక టాపిక్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇందులో ప్రధానంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా, అదేవిధంగా మరి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ విధమైన స్ట్రాటజీతోని ఈ సంవత్సరం రైల్వే జాబ్ సాధించాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా రావస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే రైల్వే జాబ్ సాధించాలంటే ప్రధానంగా కోచింగ్ తీసుకోవాలన్నా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో రైల్వే జాబ్ సాధించాలంటే కోచింగ్ తీసుకోవాలంటే నా ఉద్దేశంలో ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిందే. సో అది మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని కూడా మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. సో అంటే కోచింగ్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. సో ఒకటి ఆఫ్లైన్ కోచింగ్ అంటే మనకు ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 100-200 బ్యాచ్తోనైతే మనకు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే కోచింగ్ ఇస్తారు, అది ఆఫ్లైన్ కోచింగ్ అంటారు. లేదా మరి ఆన్లైన్ కోచింగ్ అంటే మనకు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, యాప్స్ డిజైన్ చేస్తారు, యాప్స్ వస్తాయి అనమాట. అంటే యాప్ డిజైన్ చేసి ఈ యాప్లో మనకు వచ్చేసి అన్ని రకాల మనకి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ పరంగా, సిలబస్ పరంగా వాళ్ళు వీడియో క్లాసెస్ రికార్డ్ చేసి యాప్లో మనకైతే స్టోర్ చేస్తారు. సో మరి అప్పుడు ఏమైందంటే ఆ యాప్లో మనం కోర్స్ అయితే పర్చేజ్ చేసుకున్నప్పుడు వీడియో చూస్తాము. మరి ఆఫ్లైన్ కోచింగ్కి, ఆన్లైన్ కోచింగ్కి ఏంటి డిఫరెన్స్? సో వాస్తవానికి ఆఫ్లైన్ కోచింగ్కి, ఆన్లైన్ కోచింగ్కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, నీకు ఆఫ్లైన్ కోచింగ్లో ఏంటంటే కాంపిటీషన్ ఏంటని కనబడుతుంది. సో ఆన్లైన్ కోచింగ్లో కాంపిటీషన్ నీకు కనబడదు. ఎందుకంటే ఈ రోజులల్లో ఈ యాప్లు రావడం వల్ల ఎక్కడో ఏ వ్యక్తి ఏ విధంగా చదువుతాడో కూడా ఎవరికి తెలియట్లేదు. సో అర్ధరాత్రి వీడియోలు చూస్తాడు, పొద్దాక వీడియోలు చూస్తాడు, కానీ ఇక్కడ కాంపిటీషన్ అనేది నీకు ఏర్పడదు. అంటే ఇంతమంది వీడియో చూస్తున్నారా, ఇంతమంది కోచింగ్ తీసుకుంటారా అనేది నీకు ఏర్పడదు. కానీ ఆఫ్లైన్ కోచింగ్ కనుక మీరు తీసుకుంటే ఎంతమంది రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, సో రైల్వే జాబ్ అని కాదని ఏ జాబ్ కోసమైనా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఒక్కొక్క బ్యాచ్లో వందల మంది ప్రిపేర్ అవుతున్నారు, కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన తెలుగు 2 రాష్ట్రాల్లో. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ అనేది నా ఒక పరిధిలో చూసుకుంటే ఫస్ట్ పీరియడ్ మీకు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటేనే మీకు కాంపిటీషన్ లెవెల్ తెలిసిపోద్ది అనమాట. అంటే ఒక్క పోస్ట్కి ఎన్ని వందల మంది ప్రిపేర్ అవుతున్నారు అనేది ఫస్ట్ మీకు ఒక కాంపిటీషన్ లెవెల్ తెలిసినప్పుడే మీరు ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం అనేది నా యొక్క బెస్ట్ సజెషన్ అనమాట. సో అది మీకు నచ్చిన బెస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఎక్కడే ఫ్యాకల్టీ బాగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, సో ఎక్కడ ఒక ఇన్స్టిట్యూట్ యొక్క ట్రాక్ రికార్డ్ బాగుంది, అంటే ఎక్కువ జాబ్లు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సాధించారనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకొని ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి అయితే ఆఫ్లైన్ కోచింగ్ ఒక మినిమం 3 months or 4 months ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక్కసారి కనుక మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇంకేదైనా డిఫరెంట్ అయితే మార్క్స్ టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేసుకోవచ్చు, అవి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే ఫస్ట్ టైం, ఇక్కడ చూసారు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే, సో మన ఛానల్ తరపున నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తప్పకుండా మీరు ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే ప్రిఫర్ చేయండి. ఒక 3 నెలల సమయం మీది కాదనుకుంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. సో ఇన్స్టిట్యూట్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి. సో మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ మీ ఫ్రెండ్స్ని అడగండి, జాబ్ సాధించిన వాళ్ళని అడగండి, ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు ఒక సలహా సూచన చేస్తారనమాట. సో అంటే ఫలానా ఇన్స్టిట్యూట్కి వెళ్తే మంచిగా ఫ్యాకల్టీ ఉంటారు, అర్థమెటిక్ రీజనింగ్ బాగా చెప్తారు, కరెంట్ అఫైర్స్ బాగా చెప్తారు, జీకే బాగా చెప్తారు, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. మినిమం ఒక 3 నెలలు ప్రిపేర్ అవుతున్న వదిలిపెట్టేసండి, ప్రిపరేషన్ టైం వదిలిపెట్టేసండి, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. ఆ తర్వాత మీరు ఏ విధంగా చదవాలనేది నేను తదుపరి వీడియోలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో మెయిన్గా మనకు కోచింగ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిందే. సో అది మీరు ఏదో ఒక ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. సో మరి ఆఫ్లైన్, ఆన్లైన్ అన్నాం కదా. సో ఆఫ్లైన్కి ఆన్లైన్ డిఫరెన్స్ ఏంటంటే, సో ఇది ఏంటంటే కాంపిటీషన్ ఏర్పడదు, ఇక్కడ కాంపిటీషన్ కనబడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు పక్క వారితో కనుక మనం డిస్కస్ చేయడం వల్ల మీ యొక్క టాపిక్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే మీరు ఒక్కొక్క టాపిక్ మీద డిస్కస్ చేస్తారు, దానివల్ల మీకు అది గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. అదే ఆన్లైన్లో తీసుకుంటే మీరు ఒక రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని మీ ముందు ఫోన్ పెట్టుకొని వీడియోలో లేకపోతే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, దానివల్ల మీరు పక్క వారితో డిస్కస్ చేసేదానికైతే అవకాశం ఉండదు. సో దట్ ఈస్ ద difference between offline coaching and online coaching. So my suggestion is offline coaching is the best for new aspirants, especially railway jobs. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో మేజర్గా ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఏంటంటే ఫస్ట్ రైల్వే సిలబస్ ఏంటి,
ఇప్పుడు ఏఎల్పి టెక్నీషియన్ వచ్చింది, తర్వాత రాబోయే గ్రూప్ డి ఉంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది, ఆర్ఆర్బి జేఈలు వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైల్వే సంబంధించిన సిలబస్ ఏంటి అనేది చూసుకోవాలి. అంటే అర్థమెటిక్ నుంచి ఏ పార్ట్ అడుగుతున్నాడు, రీజనింగ్ ఏ టాపిక్స్ అడుగుతున్నాడు, స్టాండర్డ్ జీకి ఏ లెవెల్ అడుగుతున్నాడు, కరెంట్ అఫైర్స్ ఇంతవరకు ఎలాబరేట్ చేసి అడుగుతున్నారు అనేది ఒకసారి మీరు సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టు మీకు ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ప్రిపేర్ చేసుకోండి. అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడైనా మీరు మీకు దగ్గరలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కు ప్రిపేర్ చేయండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీని చెప్పే నోట్స్ ఏదైతే నోట్స్ క్లాస్ ఉంటాయో, రన్నింగ్ నోట్స్ ఉంటాయి కదా, దాన్ని నోట్స్ నీట్గా రాసుకున్న తర్వాత అప్పుడు ఒక స్టాండర్డ్ మీకు ఒక అర్థమైపోతుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ రైల్వే జాబ్స్ మీద ఒక అవగాహన వస్తుంది. ఏం చదివితే రైల్వే జాబ్ వస్తే ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మీరు పొందుతారు. ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది అనమాట. ఓకేనా? సో అలా ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకసారి బుక్స్ మొత్తం చదివిన తర్వాత ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న తర్వాత మార్క్ టెస్టులు అటెండ్ చేయాల్సి ఉంటుంది. మార్క్ టెస్టులు కానీ, ప్రీవియస్ టెస్ట్ సిరీస్లు కానీ, లేకపోతే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీకు ఒక సంవత్సరం ఖచ్చితంగా ఈ సంవత్సరం 2024లో కనుక మీరు 1 or 2 మార్క్స్తోని కానీ 0.5 మార్క్స్తో మిస్ అయినా కానీ 2025లో వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు రైల్వే జాబ్ సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సీరియస్ ఆస్పిరేషన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు మీ ఫోకస్ అంతా కోచింగ్ మీద పెట్టండి, బుక్స్ మీద పెట్టండి, మార్క్ టెస్టులు రాయండి. సో తద్వారా మీరు ఈ సంవత్సరం జాబ్ లేని పరిస్థితులు ఉన్నా కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా జాబ్ వస్తాయనైతే నేను తెలియజేస్తున్నాను. సో మరి చాలా ఇంకో పెద్ద క్వశ్చన్ ఏంటంటే, గత 2-3 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నా సార్, నాకు ఇంతవరకు ఎలాంటి రైల్వే జాబ్ రాలేదు. సో రైల్వే జాబ్ కాదు, ఏ జాబ్ రాలేదు. మరి ఈసారి నేను రైల్వే జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటాను. సో అలా నేను 2-3 సంవత్సరాల నుంచి, అంటే ఆల్మోస్ట్ ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ మీద ఒక అవేర్నెస్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, కొంత స్టాండర్డ్ నాలెడ్జ్ కూడా కలిగి ఉంటారు ఎవరు గత 2-3 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు. సో మరి వీళ్ళు ఇప్పుడు ఈ 2024లో వచ్చే రైల్వే జాబ్స్ ఎలా సాధించాలంటే, మీరు రైల్వే జాబ్ సాధించాలంటే దానికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసుకోవాలి. సో ఆల్రెడీ మీరు స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యారా, బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యారా, లేకపోతే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యారా. సో ఆల్మోస్ట్ అక్కడ 70% అనేది రైల్వేలో కవర్ అవుతారు అనమాట. సో అంటే ఇంకొక 30% అది ఈవెన్ టెక్నికల్, ఏఎల్పి టెక్నికల్ ఉంటుంది, టెక్నీషియన్ టెక్నికల్ ఉంటుంది. అలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ చదివి ఉంటే మీరు ఈజీగా క్రాక్ చేస్తారనమాట. సో ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఆల్రెడీ ప్రీవియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో గత 2-3 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు, మీరు ఇప్పుడు చేయాల్సిందంటే మళ్ళొకసారి మీ యొక్క చదివిన సబ్జెక్ట్ని రివిజన్ చేసుకొని రైల్వే సిలబస్కి అనుగుణంగా మీ యొక్క స్మార్ట్ నోట్స్ని రెడీ చేసుకొని తర్వాత మీరు ఏదన్నా ఒక బెస్ట్ యాప్ ద్వారా మార్క్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. సో అక్కడ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మీరు టెస్టులు రాయాలి. రోజు ఒక మినిమం ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో అలా రాయడం వల్ల మీకు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఉంటే మీకు సబ్జెక్ట్ మీద ఒక కమాండింగ్ ఏర్పడి ఖచ్చితంగా ఈ 2024 రైల్వే జాబ్లో మీకు ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. ఇది మనకు ప్రధానంగా 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, చాలామంది ఇంకా 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఏదో జాబ్స్ అంటే వాళ్ళు ఏదో ఒక టాపిక్లో చాలా వీక్ ఉండడం వల్ల జాబ్ రాదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి ఆర్థమెటిక్ రీజనింగ్ రాదు. సో ఆర్థమెటిక్ రీజనింగ్ కమాండ్ ఉన్న వాళ్ళకి జనరల్ సైన్స్ సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేది పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ కాబట్టి దాని మీద కమాండింగ్ రావాలంటే కొన్ని సంవత్సరాలు కృషి చేస్తేనే దాని మీద వస్తుంది. కొద్దిమంది రివిజన్ చేసి డిస్కస్ చేయడం వల్ల, మార్క్ టెస్టులు రాయడం వల్ల ఈజీగా సబ్జెక్ట్ అయితే గెయిన్ చేస్తారు. ప్రధానంగా ఈ 4 ప్రశ్నలతో నేనైతే వీడియో చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రైల్వే జాబ్ సాధించాలంటే కోచింగ్ తీసుకోవాలంటే కోచింగ్ 100% తీసుకోవాల్సిందే. సో ఆఫ్లైన్, ఆన్లైన్ అంటే నా సజెషన్ ఏంటంటే నేను ఆఫ్లైన్ ఇస్తున్నాను. సో ఆన్లైన్ ఎప్పుడు తీసుకోవాలంటే వన్స్ ఒకసారి ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఇంకా స్టాండర్డ్ సరిపోదు, ఇంకా హై లెవెల్ స్టాండర్డ్ కనుక నేను కోచింగ్ తీసుకోవాలన్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది పాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, పాత వాళ్ళు ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ ప్రియారిటీ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మరి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ విధంగా చదవాలనేది కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న జాబ్ రావట్లేదు అంటే వీళ్ళు ఏం చేయాలని కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి వీడియో ఎలా ఉందని తప్పకుండా మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో కావచ్చు, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ రైల్వే అడ్డా 24 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఎస్పెషల్ మనం రైల్వే జాబ్ సాధించాలని ఒక కాన్సెప్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఒక డిఫరెంట్ ఆలోచనతో, ఒక డిఫరెంట్ ఇన్నోవేషన్తో యాప్ని తీసుకురావడం జరిగింది. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో మీకు చేస్తాను. యాప్లో ఏముంటాయి, అసలు ఎలాంటి టాపిక్స్ నేను అక్కడ యాడ్ చేస్తున్నాను, ఏ విధమైన మీకు నోట్స్ వస్తాయనేది సపరేట్ వీడియో యాప్ని తీసుకొస్తాను. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు పొందడానికి అదేవిధంగా క్విజ్ కండక్ట్ చేస్తాను. అది ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో రైల్వే 24 అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడ జాయిన్ అవ్వండి. రైల్వే 24 అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి. రైల్వే 24 సెర్చ్ చేస్తే వస్తుంది, అక్కడ మన ఇంజన్ లోగో ఉంటుంది, రైల్ ఇంజన్ లోగో, జాయిన్ అవ్వండి. సో ఇది ఈ టాపిక్ అండి. ఈ వీడియోలో నేను రైల్వే జాబ్ సాధించాలంటే 4 యాక్సెప్ట్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకోవాలి లేదా ఆఫ్లైన్, ఆన్లైన్, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న జాబ్ రాని వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో వీడియో ఇన్ఫర్మేషన్ ఎలా ఉందని తప్పకుండా
మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నేను మీ కటకం నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ సో మచ్.